హలో నమస్తే. నారా లోకేష్ గారు ఒక ప్రోగ్రాం పెట్టబోతున్నారు. అదేంటంటే హలో లోకేష్ అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టబోతున్నారు నారా లోకేష్ గారు. ఇది విద్యార్థులతో మాట్లాడటానికి, విద్యార్థులతో సంభాషించటానికి ఆయన ఒక ప్రోగ్రాం పెట్టబోతున్నారు. అదే ఈ నెల 30వ తారీఖున కాకినాడ జేఎన్టీయులో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నటువంటి, నేను వెనక చదువుతున్నా మీకు ఇది మెయిల్, మీకు ఆ మెయిల్ చదువుతున్నాను, మీకు వెనక ఇది కనిపిస్తూ ఉండేది నేను చదివేది. ఓకే, ఇది నాకు ప్రదీప్ కుమార్ పంపించినటువంటి ఒక మెయిల్ మీకు చదువుతున్నాను. ఆ ప్రదీప్ కుమార్ యొక్క కన్సర్న్ ఏంటి చూద్దాం. దీంట్లో అతని స్టూడెంట్స్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ నారా లోకేష్ గారు హలో లోకేష్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోయే ముందు లోకేష్కి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ఈ ప్రదీప్ కుమార్ అతను పంపించిన మెయిల్ మీకు చదువుతాను ఒకసారి వినండి. ఈ నెల 30వ తారీఖున కాకినాడ జేఎన్టీయులో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి రెండు కూడా ఓకే నారా లోకేష్ గారు హాజరుగానున్నారు. అది విషయం. ఇది దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ట్వీట్ చేశారన్నమాట. ఇది ఫేస్బుక్లో ట్వీట్ చేశారు. ఎవరు? సానా సతీష్ బాబు గారు ట్వీట్ చేశారు. ఏమని? ఈ నెల 30వ తారీఖున కాకినాడ జేఎన్టీయులో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్న హలో లోకేష్ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు హాజరుగానున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విఎస్ఆర్ ప్రసాద్ గారితో కలిసి కార్యక్రమం ఏర్పాటుకే సమీక్ష నిర్వహించడం జరిగిందని అది కొన్ని ఫోటోలు పోస్ట్ చేసుకున్నారు. ఓకే, ఇవన్నీ కూడా ఇది ఫోటోలు పోస్ట్ చేశారు. దీంట్లో ఏమని, ఇదేదో ఆ మీటింగ్కి ఏర్పాట్లు చేస్తున్నామని ఇది ఈ ఫోటోలు అనమాట, దానికి సంబంధించిన ఫోటోలు అనమాట. మీటింగ్కి ఏర్పాటు చేస్తున్నారని. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? అయితే స్టూడెంట్స్ తోటి అయితే ముఖాముఖి ప్రోగ్రాం పెట్టబోతున్నాడు లోకేష్ గారు అనేది అయితే ఒకటైతే మనకి క్లారిటీ వచ్చింది. ఓకే, ఇది ఇంకొక ట్వీట్ కూడా చేశారు వీళ్ళు. ఈ ట్వీట్ ఏంటి? ఈ నెల 30వ తేదీన ఇది కూడా సేమ్ కాకినాడ జేఎన్టీలో విద్యార్థులు ముఖాముఖి నిర్వహించిన హలోలోకి, అంటే సేమ్ ఫేస్బుక్ ఈ రెండిట్లో పోస్ట్ చేసినట్టున్నారు, సేమ్ మెసేజ్. ఓకే, అయితే ఇదే ముఖాముఖి ప్రోగ్రాము హలో లోకేష్ ప్రోగ్రామ్, ఇదే ముఖాముఖి ప్రోగ్రామ్ ఎలక్షన్స్ ముందు కూడా పెట్టాడు నారా లోకేష్ గారు. ఎలక్షన్స్ ముందు పెట్టారు. ఓకే, ఎలక్షన్ ముందు పెట్టిన నారా లోకేష్ గారు గతంలో యువగలం పాదయాత్రలో ఇలా విద్యార్థులతో మాట్లాడుతూ ఆ కార్యక్రమంలో విద్యకు సంబంధించిన కొన్ని ప్రామిసులు చేశాడు అతను. అదే GOMS 77 రద్దు చేస్తా అన్నాడు. ఇంతవరకు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయినా సరే SC ST BC విద్యార్థులకి వేల మందికి నష్టం చేస్తున్నటువంటి PG విద్యార్థులకి చదువుకునే అవకాశం కోల్పోతున్నారు. ఈ యొక్క GO 77 సంబంధించి అది రద్దు చేస్తానని అతను గత యువగలంలో పోయినసారి ఇలాగ విద్యార్థులతో ఆ ముఖాముఖి ప్రోగ్రాం పెట్టినప్పుడు ఏదైతే ప్రామిస్ చేశాడో అది చేయలేదు అనేది ఇప్పుడు ఈ యొక్క వీడియో సారాంశం అది. ఓకే, ఇప్పుడు మళ్ళా పెడుతున్నాడు, విద్యార్థులతో మళ్ళీ మాట్లాడబోతున్నాడు. అది ఇట్లా విద్యార్థుల ముఖాముఖి ప్రోగ్రాంలో ఏదైతే తను ప్రామిస్ చేశాడో అది చేయకుండా ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ కలవబోతున్నాడు అనేది ఇక్కడ ఇష్యూ. ఓకే, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇష్యూ. ఈ ఏదైతే GO 77 ఉందో దానివల్ల ఈ పీజీ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎత్తేసారని, మేము వస్తే అధికారంలోకి రాగానే మేము మీకు ఇమ్మీడియట్గా ఆ జీవోని రద్దు చేసి పీజీ విద్యార్థుల మొత్తానికి మేము స్కాలర్షిప్ ఇస్తాము, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని యువకాలంలో చెప్పాడు లోకేష్ గారు. అతను ఇప్పుడు మళ్ళీ వీళ్ళు విద్యార్థులతో మాట్లాడటానికి 30వ తారీఖుని ప్లాన్ చేస్తున్నాడు. ఇంకొకటి ఏమన్నాడు? నేను అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తాము, పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తిరిగి అమలు చేస్తామని అతను చెప్పడం జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటి ఒక వీడియో చూద్దాం ఉన్నాడు. ఇది దానికి సంబంధించిన వీడియో.
ఒకసారి విందామండి ఈ వీడియో. మాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. సో చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీ వరకునే ఆపేస్తున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్. సో మీ పార్టీ వస్తే మీరు ఏం చేస్తారు? ఈ మా ప్రాబ్లం మీద ఎంతవరకు ఫోకస్ చేస్తారు? నేను కూడా ఎంబీఏ చేశాను. సో ఎంబీఏ విలువ ఏంటో నాకు తెలుసు. ఈరోజు రాజకీయాల్లో కానీ అదే నేను కూడా ఎంబీఏ చేశాను. నేను ఇంకా ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకున్నాను లోకేష్ గారిని. సరే నేను కూడా ఎంబీఏ చేశాను, ఎంబీఏ విలువ నాకు తెలుసు అన్నారు. నేను కూడా ఎంబీఏనే, లోకేష్ గారు కూడా ఎంబీఏ చేశారట. నాకు పీజీ విలువ తెలుసు. నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో దాన్ని ఎత్తేస్తాను. అది సింపుల్గా అది చెప్పబోయేది. అది ఓకే, అది ఎత్తేలేదని ఇప్పుడు మా కంప్లైంట్. అటు వ్యాపారంలో కానీ డిస్కషన్ జరిగినప్పుడు నాకు థాట్స్ వచ్చిన థాట్ ప్రాసెస్ డెవలప్ అయిన దానికి కారణం ఎంబీఏ. దాని విలువ ఏంటో నాకు తెలుసు. గతంలో బాబు గారే పీజీ ఫీ రింబర్స్మెంట్ తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం అది ఎత్తేసింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో పీజీ ఫీ రింబర్స్మెంట్ మళ్ళీ మేము అమలు చేస్తాము. అంతేకాదు ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫీ రియంబర్స్మెంట్ విధానం వల్ల మీరందరూ ఇబ్బంది పడుతున్నారు. మీరు సింపుల్ గా మీ తల్లి అకౌంట్లో వేసాము లేదా మీ నాన్న అకౌంట్లో వేసాము డబ్బులు మేము కాలేజీకి కట్టాల్సిన అవసరం లేదంటున్నారు. అది ఇది కూడా మాట్లాడారు. ఓకే, మా నాన్నగారు తీసుకొచ్చారు ఫీజు రీంబర్స్మెంట్ని, కానీ జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు దాన్ని. మేము వచ్చిన 100 రోజుల్లో తీసేస్తా ఉన్నారు. ఇప్పుడు 100 రోజులు 200 రోజులు దాటిపోయింది కదా. సారీ, ఎన్ని రోజులు అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి? 2 years అయిపోయింది కదా. ఓకే, 100 రోజులు కాస్త 1000 రోజులు అయిపోయింది కదా. అప్పుడు ఆల్రెడీ చేయలేదు అనేది ఇక్కడ ఇష్యూ. ఈజ్ గోయింగ్ టు టాక్ టు స్టూడెంట్స్ అగైన్. సో కాబట్టి ఆ జివో 77 అనేది తీసేయండి. ఇప్పటికే కొన్ని న్యూస్ పేపర్లో కొన్ని న్యూస్ వచ్చినాయి. అదేంటంటే విద్యార్థులు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వకుండా ఎవడు జాయిన్ అవ్వడు కదా. పీజీ కోసం ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వకపోతే సొంత డబ్బులతో చదువుకోవాలి. సొంత డబ్బులు చదువుకోలేక సీట్లు ఎవడు జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇప్పటికేమన్నా పీజీ చదువుతారు, ఇప్పటికేమన్నా పీజీ ఆర్ట్స్ కోర్సుల్లో తగినంత మంది విద్యార్థులు చేరడం లేదు. కొత్త కోర్సుల గురించి ఎటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్ట్స్ కోర్సుల్లో, ముఖ్యంగా ఆర్ట్స్ కోర్సులు ఉంటుంది, బీఏ బీకామ్ ఉంటాయి కదా, అంటే ఇంక వాళ్ళు ఎంఏ చేస్తారు. ఎంఏ ఎంఎస్సి పర్లేదు, కానీ మరి ఎంఏ ఎంకామ్ ఇట్లాంటి కోర్సులు అయితే ఆర్ట్స్ కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు అసలు ఎవరు చేయని అవ్వట్లేదట. యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్ట్స్ కోర్సులో చేరేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. దానికి తోడు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు రీంబర్స్మెంట్ తీసేయడంతో విద్యార్థులు నష్టపోతున్నారు అనేది ఇష్యూ. ఇది ఏపీ ఎడ్యుకేషన్ డిగ్రీకి సై పీజీకి నై అని భవిష్యత్తులో నాణ్యమైన అధ్యాపకులు దొరకడం కష్టమని చెప్పి ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది వీళ్ళు రాశారు. వీళ్ళు రాసింది ఇది ఏ పేపర్? ఇది ఈనాడోలే రాశారు. ఏమన్నారు? భవిష్యత్తులో నాణ్యమైన అధ్యాపకులు దొరకడం కష్టమంటున్న నిపుణులు. రాష్ట్రంలో అది చదువుతున్నా నేను, ఈనాడు రాసింది. రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా నమోదవుతున్నాయి. బీటెక్, బీఎస్సీ, బీకామ్ లాంటి డిగ్రీలతోనే ఉద్యోగాలు వస్తుండటంతో చాలామంది పీజీపై వీళ్ళు చూడు ఎట్లా రాశారు. బీటెక్, బీఎస్సీ, బీకామ్ చదివితేనే ఉద్యోగాలు వస్తున్నాయని ఎవడు పీజీ చదవట్లేదంటే ఇది వీళ్ళు ఒకరు. ఓకే, పీజీ చేస్తేనే ఉద్యోగాలు రావట్లేదు, పిహెచ్డీ చేస్తేనే ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి అంటే బీటెక్, బీజీ చేస్తేనే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, అందుకని ఎవడు పీజీ చదవట్లేదు అని రాశారు. ఓకే, ఎవరి వర్షన్ వాళ్ళది. ఇది వీళ్ళ వర్షన్, ఇది మన వర్షన్ ఏంది? అరే భయ్ మీరు డబ్బులు ఇట్లేదు అందుకని ఎవడు చదువుకోవట్లేదు పీజీ వర్షను. ఓకే, వీళ్ళెట్ రాశారు. చాలామంది స్థానికంగా పీజీ చేయడం కంటే విదేశాలకు వెళ్ళేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. ఎవడు చాలామంది అంటే వాళ్ళ ప్రజలు, వాళ్ళ పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకునేది ఎవడండి? పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు వెళ్తారు విదేశాలకి. అంటే మీరు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఎత్తేసారని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు డిగ్రీ వరకు చదువుకొని వాళ్ళు ఏదో పనులు చేసుకొని చిన్న చిన్న ఆటోలు తోలుకుంటున్నారు. వాళ్ళు పీజీలోకి వెళ్ళటం లేదు. ఇది యాక్చువల్గా సత్యం.
ఇప్పుడు ఈ పేపర్ వాళ్ళు ఎలా రాయడానికి ట్రై చేశారు, డిగ్రీ చదవగానే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇంక పీజీ అవసరం లేదని చదవట్లేదని ఒక వర్షన్ రాశారు. ఇంకొక వర్షను డిగ్రీ చదవగానే విదేశాలకు వెళ్ళిపోతున్నారని, వాళ్ళ పిల్లలు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అలా రాశారు. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు లేక మీరు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వట్లేదని వాళ్ళు చదువు మానేశారు. సింపుల్గా అది మ్యాటర్ అది. సరే ఇదంతా చదవటం ఎందుకు, ఇది ఇక్కడ వాళ్ళు ఒక పెద్దది రాశారు ఇక్కడేమని, పీజీ సెట్ ఎంటెక్ ఎంఫార్మసీలో మొత్తం 20,000 20,000 సీట్లు మంజూరు అయితే 9,000 మాత్రమే భర్తీ అని, అంటే ఇంకెన్ని సీట్లు, 11,000 సీట్లు మిగిలిపోయినాయట. ఎవడు చేరట్లేదట, 11,000 సీట్లు ఎవడు చేరట్లేదట ఎంఫార్మసీ ఎంటెక్ వీటన్నిటిలో. ఎందుకు, ఫీజు రీంబర్స్మెంట్ ఎత్తేసారు. 20,000 మంజూరైన సీట్లని 7,000 ఫిల్ అయినాయట. 21,000 2022లో. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే 30% సీట్లు కూడా ఫిల్ అవ్వట్లేదు ఎంటెక్ పీజీ కోర్సుల్లో. ఎందుకు అంటే వీళ్ళు ఫీజు రీంబర్స్మెంట్, మేము పీజీ చేస్తే ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వమని ఊరికే చదువుకోవడానికి ఊరికే పీజీలు చేస్తూ కూర్చుంటున్నారు హాస్టల్లో అది ఇది అని చెప్పేసి ఒక కుళ్ళు బుద్ధి పట్టింది ఎవరికో. నేను దాన్ని చాలా గట్టిగా, ఎందుకంటే ఎడ్యుకేషన్ని నాశనం చేసే వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తాను నేను. ఓకే, ఎడ్యుకేషన్ కోసం మీరు ఎంతన్నా ఖర్చు పెట్టచ్చు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి వీళ్ళకి పెద్ద ఆస్తులు ఉండవండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆస్తులు ఉండవు. వాళ్ళ ఆస్తి ఏంటంటే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు చదువుకుంటూ ఉండి ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంత వరకు, లేదంటే ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగమో, లేదంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసుకొని అవకాశాలు మెరుగుపరుచుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వ్యాపార అవకాశాలు ఉండవు. ఎస్సీ ఎస్టీ బీసీలు వ్యాపారాలు చేయరు కదా. ఇప్పుడు కొద్దిగా ఓసీలు డబ్బులున్న పిల్లలు డిగ్రీ వరకు చదువుతారు. డిగ్రీ వరకు చదివి వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే వ్యాపారాలు పెట్టుకొని వెళ్ళిపోతారు. ఏముందని ఒక చిన్న వ్యాపారం చేసినా కూడా వాళ్ళకి ₹1,00,000 అట్టు వస్తాయి. 20,000 30,000 జీతాలకి ఎవడు ఉద్యోగాలు చేయడు కదా. ఇప్పుడు వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎవడో ఒకటి పని చేయాలి. పని చేయాలంటే వాళ్ళు నాలెడ్జ్ని పెంచుకోవాలి. వాళ్ళకి ఎడ్యుకేషనే దిక్కు. ఓకే, ఆ ఎడ్యుకేషన్ మీద ఎవరికో కుళ్ళు పుట్టింది. వాళ్ళు అన్నారే వీళ్ళందరూ పీజీల్లో ఏమంటారు క్యాంపస్లో కూర్చొని పీజీలు చేసేస్తున్నారని చెప్పేసి ఫీజు రీంబర్స్మెంట్ ఎత్తేసారు. ఓకే, మరి ఎవరు సలహా ఇచ్చారు గవర్నమెంట్లకి, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు తప్పు పెట్టారు గతంలో. లోకేష్ గారు మేము వస్తే మేము ఇస్తాం ఫీజు రీంబర్స్మెంట్ అని ఇచ్చాడా? 2 సంవత్సరాల నుంచి ఇచ్చాడు ఇతను. ఇప్పుడు వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడబోతున్నాడు. అది ఇప్పుడు మేజర్గా మేము ఈ పాయింట్ మాట్లాడటానికి ప్రయత్నం అది. ఓకే, ఇది చూడండి, సీట్లు ఉన్నాయి కానీ చదివేవారే లేరు. బీఆర్యూలో ప్రవేశాల తీరు, బీఆర్యూలో ఓకే, గత 10 ఏళ్ళ నుంచి రెగ్యులర్గా ఆచార నియామకం జరగటం లేదు. ఒప్పంద అతిథి బోధకులతో నెట్టుకొస్తున్నారు. అంటే కాంట్రాక్టు గెస్ట్ లెక్చర్తో నెట్టుకొస్తున్నారు కానీ అసలుకి రిక్రూట్మెంట్ చేయట్లా. ఎవరిని రిక్రూట్ చేయట్మెంట్ లేదంటే బీఆర్ యూనివర్సిటీలో. ఓకే, ఎవడు జాయిన్ అవ్వట్లేదంటే పిల్లలు స్టూడెంట్స్కి సంబంధించి ఎత్తేసారండి పాపం. వీళ్ళకి గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవన్నీ రిజర్వేషన్స్ మీద వచ్చేవి. స్లోగా ఒక పగడ్బందీగా ప్రణాళిక మీదుగా మొత్తం నాశనం చేసేసారు. అయిపోయింది. ఇది క్యాపిటలిస్ట్ దేశంగా మారిపోయింది. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళని ఎందుకు అర్థం కావట్లేదంటే వాళ్ళందరినీ అన్ఎంప్లాయ్మెంట్లోకి నెట్టేశారు. ఎవరికి ఉద్యోగాలు లేవండి. అసలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి అసలు ఉద్యోగాలు లేక మెంటల్ టెన్షన్లో వాడు ఎలాగ పెళ్లి చేసుకుని పిల్లల్ని కాపాడాలి అనేటువంటి ఆ టెన్షన్లో ఉండిపోయి అసలు ఉద్యోగాలు ఉన్నాయా, రిజర్వేషన్స్ ఉంచుతున్నారా, ఎత్తేస్తున్నారా అని ఆలోచించుకోను. అందుకే గతంలో పేదవాళ్ళు అన్నారు, కొంతమంది వ్యక్తులకి కడుపు మాడిస్తేనే వాళ్ళు కుదురుగా ఉంటారు, వాళ్ళ కడుపు నిండా భోజనం పెడితే తిరగబడతారని పాత సామెత ఉండేది. ఎవరి మధ్య వాళ్ళు అప్రెషన్ ఎవరైతే చేస్తారో, ఆధిపత్యం ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క మైండ్లో ఉన్నటువంటి సామెత అదే మన సామెత కాదు, వాళ్ళ సామెత. ఏమని, అరే వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టకూడదు, సగం సగం పెట్టాలి, సగం పెట్టితే వాడు చచ్చిపోడు, ఆకలితోనే ఉంటాడు, అప్పుడు నువ్వేం చెప్తే అది చేస్తాడు. అలాగా వీళ్ళందరినీ కూడా ఈ యొక్క హాఫ్ అందరూ టెన్షన్లో ఉన్నారు. అందుకని ఎవడు దీని గురించి ప్రశ్నించట్లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవడు దీనికి అసలు రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ అయిపోయింది ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తం. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.